కృతజ్ఞుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. ప్రభును రక్షకుడైన సర్వశక్తి కలిగిన దేవాది దేవుని యొక్క నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరి మీద ప్రభు యొక్క హస్తం తోడై ఉండను గాక. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, మధ్య వయసు గలవారు, వృద్ధులు ఎవరైనప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని నేను ఆశపడతాను. మాకు కూడా చాలా సమాచారం ఇస్తున్నారు. చాలా వరకు ఈ కార్యక్రమం ద్వారా మంచి మాటలు వింటున్నాం పాస్టర్ గారు. నిజంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించడం గాక. పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మీకు సమయం ఉన్నప్పుడు ఒక్క నిమిషము ప్రభా ఈ పరిచర్యని, సేవని, సేవకుల్ని దీవించండి. నీ చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప కార్యాలని పరిచర్యలు చూడడానికి ప్రభు సహాయం దయచేస్తాడు. ఒకసారి మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఆదికాండము 39వ అధ్యాయం బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అక్కడ యోసేపు గురించి రాయబడి ఉంటుంది. అందుకంటాడు, అక్కడ రాస్తూ అంటాడు, యోసేపు దేవుడి తోడై ఉండను కనుక ఆయన అన్నింటిలో కూడా అభివృద్ధి చెందాను, ఆశీర్వదించబడాను అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆ కిందకి చదువుకుని వెళ్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. చూడండి, ఇక్కడ ఒక మాట, నేను ఇంత పాపము నా దేవునికి విరోధంగా ఈ దుష్కార్యం ఎలా చేద్దును అంటాడు. ఈరోజు 3 విషయాలు చెప్తాను. ఇవి ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరం. ఈరోజు చాలామంది అవకాశం లేక పాపం చేయట్లేదు. అవకాశం లేదు నీకు పాపం చేయడానికి. యోసేపుకి అవకాశం ఉండి కూడా పాపం చేయలేదు. ఈరోజు నాకు అవకాశం లేదండి, పాపం చేయట్లేదండి, నేను అసలు పాపమే చేయను. ఎందుకు చేయట్లేదు? అవకాశం లేక చేయట్లేదా? అది నిజమైన క్రైస్తవ్యం కాదు. అందుకనే జాగ్రత్త విను. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అవకాశం లేదు కాబట్టి పాపం చేయకుండా ఉండడం కాదు. రెండోది, అవకాశం ఉండి పాపం చేయకుండా ఉండకపోవడమే యోసేపు లక్షణం. మొదటిది, అవకాశం లేదు కాబట్టి పాపం చేయట్లేదు. నువ్వు నీకేది అందుబాటులో లేదు కాబట్టి, ఏ ఆఫర్లో రావట్లేదు కాబట్టి నువ్వు పాపం చేయట్లేదు, పరిశుద్ధుడిగా ఫీల్ అవుతున్నావేమో. ఈరోజు యోసేపుకి అవకాశం ఉండి, అందుబాటులో ఉండి పాపం ఎందుకు చేయలేదు తెలుసా? నా దేవునికి విరోధమైన ఈ దుష్కార్యం ఎలా చేస్తాను అంటాడు. మూడోది, చాలామంది పాపం చేయడానికి సిద్ధమే కానీ అవకాశం లేక ఆగిపోతున్నారు అంతే. కొన్నిసార్లు కొంతమంది పాపం చేస్తారు, అది బయటపడదు కాబట్టి పరిశుద్ధులుగా నటిస్తారు. నువ్వు ఈ 3 గుంపులో ఏదో గుంపు అయి ఉంటావు. మొదటిది, మరలా చెప్తున్నాను, నీకు అవకాశం లేక పాపం చేయట్లేదు, అవకాశం వస్తే చేసేస్తాం. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా సిద్ధపడిపోతాం. రెండోది, యోసేపు వంటి వారు. ఎవరు తెలుసా? అవకాశం ఉండి, అందుబాటులో ఉండి పాపం చేయకుండా ప్రభు కొరకు నిలబడిన వాడు దేవుని కొరకు కావాలి. మూడోది, పాపం చేసేస్తున్నాం అవకాశం ఉన్నప్పుడల్లా, అవకాశం లేనప్పుడల్లా ప్రభు కొరకు బతుకుతున్నాం. అది కూడా క్రైస్తవ్యం కాదు. ఈరోజు గుర్తుంచుకో, అవకాశం ఉంది పాపం చేస్తున్నాం, అవకాశం లేనప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాం. అది క్రైస్తవ్యం కాదు. సంఘంకి వచ్చినప్పుడు ఆత్మీయంగా ఉంటున్నాం, సంఘంలో నీ భార్య చూస్తున్నప్పుడు పరిశుద్ధంగా సెల్ మాట్లాడుతావు, నీ భర్త చూస్తున్నప్పుడు చాలా పరిశుద్ధంగా సెల్ మాట్లాడుతున్నాం, సెల్ ఫోన్ను ఉపయోగిస్తాం. నీ భర్త లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు నీ వైఖరి ఎలా ఉందో ప్రభు చూస్తున్నాడు. అందుకంటాడు, ఎంత దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా ఎలా చేస్తాను? ఈరోజు నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ పేరెంట్స్ చూడకపోవచ్చు, నీ యొక్క పిల్లలు చూడకపోవచ్చు, లేదా సొసైటీ చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడని గుర్తే. అందుకంటాడు కదా, దేవుడు సర్వాంతర్యామి, ఆయన అందరినీ చూచే దేవుడు. ఈరోజు మరలా చెప్తున్నాను, అవకాశం లేకుండా పాపం చేయట్లేదేమో. అవకాశం లేదండి, పాపం చేయట్లేదు, అది క్రైస్తవ్యం కాదు. రెండోది అదే చెప్పాను కదా, కొంతమంది పాపం చేసేస్తున్నారు అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు పరిశుద్ధంగా బతుకుతున్నారు, అది కూడా క్రైస్తవ్యం కాదు. మూడోది, యోసేపు యొక్క జీవితం. అవకాశం ఉంది, అందుబాటులో ఉంది, దేవునికి విరోధమైన పాపం చేయనని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. అదే బానిసగా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి దేవుడు గవర్నర్ చేశాడు. ఈరోజు నువ్వు దీవించబడాలన్నా, హెచ్చించబడాలన్నా, ఆస్వాదించబడాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఈ 3 నీ జీవితాంతం గుర్తుంచుకో. ప్రభువా, నేను అవకాశం లేక పాపం చేయకుండా ఉండడం కాదు, అవకాశం ఉన్నా, అందుబాటులో ఉన్నా, నీకు ఇష్టం లేనిది ఏ రోజు కూడా నేను చేయకూడదయ్యా. ఈ 2025లో మంచి నిర్ణయం తీసుకో. లేదా 2024లో అవకాశం ఉన్నప్పుడు పాపం చేసావు, లేదా అవకాశం లేనప్పుడు ప్రభు కొరకు బతకవేమో, అది కూడా క్రైస్తవ్యం కాదు. చెప్పు ప్రభా, అలాంటి పాపకరమైన జీవితం. అందుకనే 2 పేతురులో రాయబడి ఉంటుంది కదా,
ఒక కుక్క వాంతి వైపు తిరిగినట్టు మీరు తిరగకండి అని దేవుని వాక్యం చెప్తుంది. పాపాన్ని విడిచిపెట్టు, శాపాన్ని విడిచిపెట్టు, లోకాశలను విడిచిపెట్టు, లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టం లేనిది ఏది చేసినా నేను ఆయనకు విరోధిని అయిపోతానని గుర్తెరగలిగితే చెప్తున్నాను, నీ జీవితం అనేక మంది దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అందుకంటున్నాడు యోసేపు ఏమంటాడు, హౌ కెన్ ఐ డూ ఎ వికెడ్ థింగ్ అగైనెస్ట్ టు మై గాడ్. నేను నా దేవునికి విరోధంగా దుష్కార్యమాలు అంటే నువ్వు చేస్తున్న పాపము, అవిధేయత, వ్యతిరేకత దేవునికి విరోధంగా ఉంది, మనుషులకు కాదు. ప్రియులారా, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలనో, సమాజంలో సేవకును మోసం చేయట్లేదు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఈరోజు అన్నీ విడిచిపెట్టి ఈ 2025లోని ఈ మొదటి నెలలోని మంచి తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు. నిజంగా అవకాశం ఉండి కూడా పాపం చేయకుండా, అన్ని అందుబాటులో ఉన్న పాపం చేయకుండా పరిశుద్ధంగా ప్రభు కొరకు బతికే వారిగా ఉండగలిగే కృప నాకు, మాకు అందరికీ దయచేయమా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు. ఏ కుటుంబాల్లో అయినా కలతలున్నా, ఏ కుటుంబాల్లో సమస్యలున్నా ఇప్పుడు యేసునామములో విడుదల పొందుకొందురుగాక, సమాధానంతో నింపబడుదురుగాక. యవనస్తులు ఎక్కడైనా నలిగిపోతే వాళ్ళకి నెమ్మది, నీ ఆదరణ దయచేయుదుగాక నొప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనని, మన కుటుంబాన్ని దీవించును గాక.